5 నిమిషాలకి గబగబా ఏదో ఏదో ఎవరో పెద్ద ఆయన ఎవరో వస్తున్నారు, ఎవరో ఒక ఆవిడ వస్తుంది అని ఎవరు వస్తున్నారు, అందరూ మొత్తం స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు బయటికి. ఇతను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇతను ఏం జరిగిందా అని చూస్తున్నప్పటికీ కారులోంచి ఒక ముసలావిడ దిగింది. ఆవిడ ఎవరివిడ చాలా గౌరవంగా ఈ హోటల్ ఓనర్ ఆవిడ మెల్లిగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఆవిడకి ఏం కావాలో దగ్గరుండి వడ్డించి ఇంత దగ్గరుండి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అప్పుడు ఇతను ఒక సర్వర్ని పిలిచి, ఏమిటయ్యా బాబు, ఊయిషి ఎవరావిడ అంటే, నేను ఒక 10 నిమిషాల తర్వాత ఆవిడ పంపించేశాక చెప్తాను సార్ అన్నాక ఆవిడ లేచి అలా వెళ్ళిపోయిన తర్వాత అందరు నమస్కారం చేస్తున్నారు. పెద్ద ఆవిడ వెళ్ళిపోయాక హోటల్ ఓనర్ ఈయన దగ్గరికి వచ్చి సార్ ఎవరండి ఆవిడ అంటే, ఆవిడ మా టీచర్ అండి. మరి ఏమిటి ఒక టీచర్కి ఆఫ్టర్ ఆల్ ఒక టీచర్కి ఇంత గౌరవిస్తున్నారంటే, షీఈస్ నాట్ ఆఫ్టర్ ఆల్ టీచర్, ఆల్ ఆఫ్టర్ దిస్ టీచర్. ఎందుకంటే మేము ఒక స్కూల్లో చదివేవాళ్ళం, చాలా అల్లరి స్టూడెంట్స్. మా స్కూల్ అంత రౌడీలమే, ఎందుకు పనికిరాని చెత్తవాళ్ళం అని చెప్పి మాకు పేరుండేది. అలాంటి టైంలో ఈ టీచర్ మా దగ్గరకు వచ్చింది. మేము ఈవిడ దగ్గర కూడా అలాగే గోల చేసాం, అలాగే అల్లరి చేసాం. ఆయన ఆవిడ ఎప్పుడూ మమ్మల్ని తిట్టలేదు. కానీ కొన్నాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మా ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క పేజీ రాసి మాకు పర్సనల్గా పంపేది. అందులో మేము చేసిన మంచి పనులు, అంటే మాకున్న టాలెంట్, నువ్వు బొమ్మలు భలే వేస్తావయ్యా అని ఒకళ్ళకి, అరే నువ్వు మంచి బాగా పాడుతున్నావే, అల్లరి చేసినా కూడా బలి తెచ్చావు, నువ్వు హీరోలో ఉన్నావు, ఇలాగ ప్రతి వాళ్ళకి, క్లాస్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఒక్కొక్క పేపర్లో వాళ్ళ మంచి గుణాలు పొగుడుతూ, వీళ్ళు ఇంత అల్లరి చేస్తున్నా కూడా ఈ అల్లరిలోంచి ఒక్కొక్క అంటే మనిషి అన్న వాడికి మంచి చెడ్డు 2 ఉంటాయి కదా, మంచి గుణాలను మాత్రం ఒక్కొక్క పేపర్లు రాసి స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడం ప్రారంభించింది. స్టూడెంట్స్లో ఎలాంటి మార్పు వచ్చిందంటే, అరే నాలో ఇంత టాలెంట్ ఉందా, నేను బాగా పాడతానని టీచర్ చెప్పిందా అని ఆ పేపర్లు ఎప్పుడు వస్తాయి అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాగా ఒక 6 నెలల్లో మేము టీచర్ని ప్రేమించడం ప్రారంభించాం. ఆ టీచర్ మమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసేసింది. మేము మెల్లిగా చదువులో పడ్డాం. చదువుతో పాటు టాలెంట్, గౌరవం, సంస్కారం ఇవన్నీ నేర్చుకోవడం ప్రారంభించాం. కాలేజీ నుంచి బయటకు వస్తున్నప్పుడు మా గురించి రాసిన పేపర్లన్నింటినీ ఒక పుస్తకం కింద ఆవిడ మాకు బహూకరించింది. నాయనా, ఎప్పుడైనా మరి జీవితంలో డల్గా ఉన్నప్పుడు లేదా ఫెయిల్ అయిపోతాం అన్న ఫీలింగ్ అన్నప్పుడు ఒక్కసారి వీటిని తిరగేసుకోండి, మీరు జీవితంలో వృద్ధిలోకి వస్తారు. ఆ పుస్తకాలు మా పాలిట భగవద్గీతలే. ఇవాళ నేను ఇంత పెద్ద హోటల్ అవ్వడానికి కారణం మా టీచర్. ఇప్పుడు చెప్పండి సార్, ఆవిడ కోసం మేము చేసింది ఏమన్నా తప్పు ఉందంటే ఆశ్చర్యపోయాడు. ఇది ప్రాక్టికల్గా వెస్ట్రన్ కంట్రీలో జరిగిన సంఘటన. అంచేతే నేనేమంటున్నా అంటే, ఇందాక వివేకానంద గారు చెప్తూ తల్లిదండ్రులకి ఏ బాధ్యత అయితే ఉందో టీచర్స్ కూడా అలాంటి బాధ్యతే వీళ్ళకు కూడా ఉంది. అంచేత టీచర్ల తల్లిదండ్రుల సమన్వయంతో ఈ జాతి ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్ భారతదేశం అంతా గర్వపడేలా తయారవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇలాగా శివమాల్లో ఉన్నా కాబట్టి ఒక శివతత్వం వాడి నేను, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా, ఆకలిస్తే మాకు అన్నపూర్ణయ్యా, ఆకలిస్తే మాకు అన్నపూర్ణయ్య, దాహమేస్తే నువ్వు గంగాధరయ్య, అయ్యా శివయ్య ఆదుకోవయ్య, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. భయము గలిగిన వేళ భీమేశ్వరయ్యా, భయము గలిగిన వేళ భీమేశ్వరయ్య, రక్షించి కాపాడు రామేశ్వరయ్య, అయ్యా శివయ్య ఆదుకోవయ్య, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్య, అయ్యా శివయ్య
ఆదుకోవయ్యా. భిక్ష వేస్తే నీకు ఓ జంగమయ్యా, భిక్ష వేస్తే నీకు ఓ జంగమయ్యా, మోక్షమిస్తావు గదా మా సంగమయ్యా. అయ్యా శివయ్య ఆదుకోవయ్యా, ఆత్మరక్షక బిరుదు నీదే గదయ్యా. అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. వేడుకుంటే నీవు వెండి కొండయ్యా, వేడుకుంటే నీవు వెండి కొండయ్యా, బెంగలను తీర్చు బంగారు లింగయ్యా. అయ్యా శివయ్య ఆదుకోవయ్యా, పిల్లల్ని ఆదుకోవయ్యా, స్టూడెంట్స్ ఆదుకోవయ్యా, గురువులను ఆదుకోవయ్యా, సాయి గారిని ఆదుకోవయ్యా, ఎమ్మెల్యే ఆదుకోవయ్యా, అందరిని ఆదుకోవయ్యా. శుభం భూయా, శివోహం.